సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకి విద్యా వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ ప్రెస్ నోటిఫికేషన్ అని చెప్పేసి 14/8/2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 15/8/2026 అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ బై ద క్యాండిడేట్స్కి సంబంధించి ఆగస్ట్ 16వ తారీఖు నుంచి ఆగస్ట్ 21వ తారీఖు మధ్య ఎంఈఓ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎంఈఓ ఆఫీస్లో మీరు అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను క్లారిటీగా మీకు అయితే ఈ వీడియోలో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని చూపిస్తాను. నెక్స్ట్ మనకి కమిటీ స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ డిఓ ఆఫీస్లో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందని చెప్పేసి డేట్లు మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అప్రూవల్ ప్రాసెస్కి సంబంధించి ఆగస్ట్ 27 నుంచి 28 వరకు జరుగుతుంది. నెక్స్ట్ లిస్ట్కి సంబంధించి హెచ్ఎంఎల్ని కాంటాక్ట్ చేసి ఇక్కడ సర్దుబాటు ప్రాసెస్ అనేది ఆగస్ట్ 29 జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్లకు సంబంధించి మనం చూసినట్లయితే ఆగస్ట్ 30 నుంచి 31 వరకు ఇస్తారని చెప్పేసి ఇది ఇక్కడ ఎంఈఓ హెచ్ఎం ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది 1/9/2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ముఖ్యమైన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక మనకి నోటిఫికేషన్లో ముఖ్యమైన అంశాలు ఏందా అనేది కూడా ఒకసారి పరిశీలన చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్జీడీ అభ్యర్థులకు సంబంధించిన సాలరీ అనేది 10,000, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి సాలరీ అనేది 12,500 రూపాయలు. ఎస్జీడీ పోస్టులు అనేవి 3,597, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి 2,937, మొత్తంగా 6,534 పోస్టులు అయితే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మొత్తంగా మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎస్జీటీ 4, స్కూల్ అసిస్టెంట్ 73, మొత్తంగా 77 పోస్టులు. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్జీటీ 385, స్కూల్ అసిస్టెంట్ 4, మొత్తంగా 389 పోస్టులు. విశాఖపట్నం ఎస్జీటీ 4, స్కూల్ అసిస్టెంట్ 46, మొత్తంగా 50 పోస్టులు. అనకాపల్లి ఎస్జీటీ 11, స్కూల్ అసిస్టెంట్ 73, మొత్తంగా 84. కాకినాడకు సంబంధించి ఎస్జీటీ 23, స్కూల్ అసిస్టెంట్ 121, మొత్తంగా 144. ప్రతి జిల్లాకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చెక్ చేయండి. మనకి కొత్త జిల్లాల ప్రాతిపదికన ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు కంప్లీట్గా వేకెన్సీస్ అనేవి ఫస్ట్ ఎస్జీటీ ఉన్నాయి, తర్వాత స్కూల్ అసిస్టెంట్, తర్వాత టోటల్ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. కంప్లీట్గా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా ఎస్జీటీ పోస్టులు అనేవి ఇక్కడ మీరు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా చెక్ చేయొచ్చు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్జీటీ 365, స్కూల్ అసిస్టెంట్ 76. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్జీటీ 502, స్కూల్ అసిస్టెంట్ 97. కడప జిల్లాకు సంబంధించి ఎస్జీటీ 225, స్కూల్ అసిస్టెంట్ 135. కర్నూలు జిల్లాకు సంబంధించి ఎస్జీటీ 707, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 543, మొత్తంగా 1,250 పోస్టులు అయితే కర్నూలుకు సంబంధించి. నంద్యాలకు సంబంధించి చూసినట్లయితే నంద్యాల ఎస్జీటీ 285, స్కూల్ అసిస్టెంట్ 157, మొత్తంగా 442. మొత్తంగా చూసినట్లయితే ఎస్జీటీ 3,597, స్కూల్ అసిస్టెంట్ 2,937, 6,534 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఎస్జీటీ సాలరీ 10,000, స్కూల్ అసిస్టెంట్ సాలరీ 12,500. 8 నెలల పాటు విధులు నిర్వర్తించడానికి సంబంధించి ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మనకి మెయిన్గా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సంబంధించి భారీ సంఖ్యలో పోస్టులు అనేవి ఖాళీలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మనకి ఏదైతే అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారో దాంట్లో కలిపి భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. మనకి రెగ్యులర్ ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కొరత అనేది తీరే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ డిఎస్సిలో భర్తీ చేయాలి. గైస్, ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి పీడిఎఫ్ ఫామ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అదేవిధంగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ తీసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఎంఈఓ ఆఫీస్లో మీరు దీన్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఖాళీల ప్రకారం ఈ పోస్టులను అయితే నెక్స్ట్ భర్తీ చేస్తారు. ఓకే, ఈ కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా మీరు ఫిల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీరు వీటన్నింటినీ తీసుకువెళ్ళి మీ మండల ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే అక్కడితో మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎంఈఓలు అదేవిధంగా డిఈఓల ఆధ్వర్యంలో జరుగుతుంది. కలెక్టర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి ఇచ్చారు. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.